ನೃಪಮುನಿದರೆ ಹರ ಕಾಯುವನು, ಹರಮುನಿದರೆ ಗುರು ಕಾಯುವನು, ಗುರುಮುನಿದರೆ కాయవరారు ಇಲ್ಲ. నరమునిదనే నృప కాయవను. మనుషుల కోపం వస్తే రాజు రక్షించవచ్చు. నృపమునిదనే హర కాయవను. రాజు కోపం వస్తే భగవంతుడు రక్షించవచ్చు. హరమునిదనే గురు కాయవను. దేవుని కోపం వస్తే గురువు రక్షించగలడు. గురుమునిదరే కాయవరారు ಇಲ್ಲ. గురువుకు కోపం వస్తే రక్షించేవాడు ముల్లోకములలో ఎవడూ లేదు అని అంటారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థానం ఉత్తమ గురువులకు ఉంటుంది. అటువంటి గురువు వాక్కులో పవిత్రత ఉంటుంది, చూపులో పవిత్రత ఉంటుంది. అందుకే ఆ పాదములు పరమ పవిత్రమైనటువంటివి అని అంటారు. ఒకప్పుడు అక్బర్ మహారాజు గారు ఏనుగు మీద పోతూ ఉన్నారు. ఆయన గురువు సలీం చిష్తి అన్నటువంటి మహానుభావుడు, ఒక భిక్షగాడు, ఆయన ఒక ఫకీర్, ఆయన ఎదురుగా వస్తున్నాడు. వెంటనే అక్బర్ చెప్తాడు సేవకులకు, నిలపండి అని. తాను పైనుంచి కిందకి దిగి ఆ సలీం చిష్తి దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆయన ఆశీర్వాదం చేసి వెళ్ళిపోతాడు. తర్వాత మరలా వచ్చి ఆయన ప్రయాణం అవుతాడు అక్బర్. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, సేనాధిపతులు, పెద్దలు ఈ దృశ్యాన్ని చూస్తారు. అక్బర్ ఒక చక్రవర్తి, రాజాది రాజు ఆయన. అటువంటి వాడు పోయి ఒక భిక్షగానికి, ఒక ఫకీర్ ముందు కాలు పట్టుకొని నమస్కారం చేసేదేమిటి? మా షరియత్ సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది. ఏ మహమ్మదీయుడైనా ఈ రీతిగా చేస్తాడా? ఎంత అవమానం! సమాజంలో ఆ రాజుకి ఏం మర్యాద ఉంటుంది, మనకేం మర్యాద ఉంటుంది అని చెప్పి గుసగుసలాడుతున్నారు. ఇది వింటాడు అక్బర్. అందరినీ పిలిపిస్తాడు. విషయం ఏమి అని అంటాడు. స్వామి, మీది తల సామాన్యమైనటువంటి తల కాదు. మీ తలకు ఎంతో విలువ ఉంది. ఇటువంటి విలువ గల తల ఒక ఫకీర్ ముందు తల వంచడం మాకు ఎంతో బేజారుగా ఉంది. చూడలేము, చూసినాము, చాలా మనస్సుకు బాధ అయింది. ఇక ముందు ఇటువంటివి జరగకూడదు అని అంటాడు. అక్బర్ అంతా వింటాడు. సరే సరే కానివ్వండి అంటాడు. ఒక వారం 10 రోజుల తర్వాత సైన్యాధిపతిని పిలిపిస్తాడు, మంత్రులను పిలిపిస్తాడు. నాయనలారా, ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ జంతువుల యొక్క తలలు నాకు కావాలి అని అంటాడు. ఆ తలలు తీసుకురండి అంటాడు. సరే తీసుకువస్తాం రాజా అని అంటారు. మరి ఇంకొక విషయం, ఒక ఉత్తముడు, ఒక వీరుడు అయినటువంటి వాని తల కూడా కావాలి అంటాడు. ఎందుకు రాజుకి ఇటువంటి కోరిక వచ్చిందో అని అనుకుంటారు. వెదికేకి పోతారు. అకస్మాత్తుగా ఒక తల దొరుకుతుంది. వేరే జంతువుల తలలు దొరుకుతాయి. అన్ని తీసుకువస్తారు, రాజు ముందు ఉంచుతారు. రాజు చూసి, దీన్ని పోయి బజార్లో అమ్ముకోరండి అంటారు. తీసుకుపోతారు, రాజాజ్ఞ కాబట్టి. జంతువుల తలలు అన్నీ ఖర్చు అవుతాయి, మనిషి తల ఖర్చు కాదు. ఏ బుద్ధి ఉందే లేదా? మనిషి తల అమ్మేకి వచ్చినావు, నీకు బుద్ధి లేదు, నీ రాజుకు బుద్ధి లేదు, తీసుకుపో అంటారు. దాన్ని ముట్టైనా ముట్టము అంటారు. చాలా కష్టపడతారు, ఖర్చే కాదది. ఆ తల మాత్రం తీసుకువస్తారు. ఏమయ్యా అన్ని అమ్ముకొస్తారా? ఒక్కటి తప్ప అన్ని అమ్ముకొచ్చినాం. ఏదది? మనిషి తల. ఎందుకు? ఎవరు చూచినా చీదరించుకుంటున్నారో, అసహ్యించుకుంటున్నారు. వాడు ఉత్తముడు కాదా? వీరుడు కాదా? గొప్పవాడు కాదా? కావచ్చు. ఆయన తల, మనిషి తల ఎవరు తీసుకుంటారు రాజా? ఎవరు తీసుకోలేదు. అప్పుడు మంత్రులను పిలిపించి చెప్తాడు, ఆ తల స్థానంలో నా తల ఉన్న ఖర్చు అవుతుంది అని అంటాడు. ఈ తల స్థానంలో నా తల ఉన్న ఖర్చు అవుతుందా? ఖర్చు కాదు. తలకు విలువ ఎక్కడ ఉంది? సలీం చిష్తి ఎవరో మీకు తెలుసునా? ఆయన ఆశీర్వాదం చేతనే నాకు సంతానమైంది. ఎంతో మంది వైద్యుల దగ్గరకు పోయినాను నేను. ఎంతో పెద్ద పెద్ద వైద్యులను సంప్రదించినాను, చికిత్సలు చేయించినాను. నాకు సంతానం కాలేదు. అయితే భిక్షగాడుగా కనబడుతున్నాడు సలీం చిష్తి మీకు. ఆయన ఒక్క వాక్ విసిరినాడు. పరమాత్ముడా, నేను ఆయనకు వాగ్దానం చేస్తున్నాను, ఒక సంతానం ఇవ్వవలసిందే. అదే సంవత్సరం గర్భం నిలబడింది, సంతానం అయింది. ఏముంది ఆ వాక్కులో? ఆ వాక్కులో శక్తి ఉంది. కాబట్టి అటువంటి మహనీయులకు తల వంచడం తప్ప అని అంటే ఆ మంత్రులు, సేనాధిపతులు అందరూ తల వంచుకుంటారు. గురువు యొక్క స్థానం ఎటువంటిది చూడండి.